మహిళా బిల్లుపై పార్లమెంటు విస్తృత చర్చతో పాటుగా ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సైఫాబాద్ లో ఆగస్టు 7న బెంగళూరులో జరగనున్న జాతీయ ఓబీసీ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన బీసీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్ లేకుండా మహిళా బిల్లును అమలు చేయడాన్ని వ్యతిరేకించారు. నియోజకవర్గాల పునర్విభజనతో మరోసారి అగ్రవర్ణాలకే రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని, బీసీలకు న్యాయం జరగదు అని విమర్శించారు. హలో బీసీ మహిళ, హలో బీసీ మహిళ, విజయవంతం చేద్దాం. ఆగస్టు 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభను మే ఓటు మనదే, దిగిరాని ప్రభుత్వాన్ని మేమెంతో నాయకత్వం, బీసీ పిల్లల ఐక్యత, బీసీ మహిళల ఐక్యత, బీసీ మహిళల ఐక్యత. జరగబోయే 11వ నేషనల్ ఓబీసీ మహాసభకు దేశవ్యాప్తంగా అందరూ బీసీలు తరలి వస్తున్నారు. కాబట్టి తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి, నలుమూలల నుంచి మహిళలు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సభ ద్వారా, ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఉద్యమం చేస్తున్నాము, పోరాటం చేస్తున్నాము మా హక్కుల కోసం. మాకు 42 అసలు మేము ఉన్నది 60% అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ 42% రిజర్వేషన్ ఇస్తా అంటే కూడా 42% రిజర్వేషన్కి కూడా కేంద్రం ఆమోదించకుండా, బిల్లుని ఆమోదించకుండా అట్లనే పెండింగ్ పెట్టినారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణనలో కూడా అందులో కులగణన అన్న అంశాన్ని కాలం పెట్టకుండా, మా ఎస్సీ ఎస్టీల కాలం పెట్టి బీసీలకు కాలం పెట్టకుండా మమ్మల్ని, మా బీసీ కులస్తులందరినీ కూడా చాలా అవమానపరిచినారు కేంద్ర ప్రభుత్వం. ఎన్నో సంవత్సరాలుగా మేము పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడల్లా జంతర్ మంతర్లో పోయి, ప్రతి సంవత్సరానికి 3 సార్లు పోయి జంతర్ మంతర్లో మా గోడు వాణి వినిపించుకున్నా కూడా. ఆగస్టు 7వ తేదీన బెంగళూరులో జరిగేటువంటి జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు బి మణిమంజరి సాగర్ అధ్యక్షతన ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఈరోజు బీసీ మహిళా సంఘం రాష్ట్ర నాయకురాళ్ళు, బీసీ సంఘాల నాయకులు, అదేవిధంగా గౌరవ పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఆగస్టు 7న బెంగళూరులో కనీవిని రీతిలో జాతీయ ఓబీసీ మహాసభ ఒక చారిత్రాత్మకంగా నిర్వహించబోతున్నాం. ఈ చారిత్రాత్మకంగా జరిగేటువంటి మహాసభకు, జాతీయ ఓబీసీ మహాసభకు దేశం నలుమూలల నుండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఏపీ నుంచి యూపీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, మొత్తం దేశం నలుమూలల నుంచి 7వ తారీఖు నాడు బెంగళూరుకు బాట పడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి